ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. లిక్కర్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై విచారించింది సుప్రీం. ఈడీ కేసులోనే కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది కోర్టు. మరోవైపు సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈడీ ఆరోపణలను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది బెంచ్. కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో సెక్షన్లపై పరిశీలించాల్సి ఉందని చెప్పింది సుప్రీం. తన అరెస్ట్ అక్రమమంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. సీఎంగా కొనసాగాలా వద్దా అనేది కేజ్రీవాల్ ఇష్టమని చెప్పింది సుప్రీంకోర్టు. कि ऑन द मेरिट्स इट इज नॉट रिक्वायर्ड टू बी अरेस्टेड. दूसरा था ग्राउंड की नेसेसिटी क्या है अरेस्ट की, जरूरत क्या है अरेस्ट की. जरूरत वाला पॉइंट हमने इसलिए रेज किया था क्योंकि इन्फोर्समेंट डायरेक्टरेट के पास एविडेंस बहुत पहले से थे. इसलिए हमने एक क्वेश्चन रेज किया था कि नेसेसिटी ऑफ अरेस्ट की जरूरत कहां से आ गई जब आपके पास एविडेंस बहुत पहले से थे. सुप्रीम कोर्ट ने हमारी याचिका पे ये क्वेश्चन कंसीडर किया है कि हाँ, नेसेसिटी ऑफ अरेस्ट शुड हैव बीन कंसीडर्ड. आईओ को कंसीडर करना चाहिए था कि जरूरत है या नहीं है अरेस्ट करने की. और इसी पॉइंट के ऊपर सुप्रीम कोर्ट ने नेसेसिटी ऑफ अरेस्ट के ऊपर की जरूरत थी या नहीं थी, आईओ ने अपनी जो उनका डिस्क्रेशन है सही तरीके से एक्सरसाइज किया है या नहीं किया है, ये सोचते हुए कि जरूरत है या नहीं है, इस क्वेश्चन को उन्होंने लार्जर बेंच के ऊपर रेफर कर दिया है. लार्जर बेंच इसके पैरामीटर्स निकालेगी कि भाई नेसेसिटी ऑफ अरेस्ट का क्या मतलब है और आईओ को क्या क्या सोच के और जरूरत है अरेस्ट की या नहीं है, इसके ऊपर देखकर ही अरेस्ट करना है. अब क्योंकि मामला अब लार्जर बेंच में लंबित हो गया है, इसलिए सुप्रीम कोर्ट ने कहा है क्योंकि बहुत देर से अनसाइड है, 21 मार्च से वो अंदर है, इसलिए पीएमएलए वाले मैटर के अंदर उन्हें इंतरिम जमानत दी जाती है और पीएमएलए वाले मैटर के अंदर अब अरविंद केजरीवाल को बेल मिलेगी. एज फार एज सीबीआई इज कंसर्न, सीबीआई का मैटर अभी भी लंबित है. उसके अंदर हमारी याचिका हाईकोर्ट के अंदर अभी पेंडिंग है जो 17 तारीख को आ रही है. उस पर डिपेंड करेगा कि वो एक्चुअल में केजरीवाल साहब बाहर आएंगे या नहीं आएंगे. एज फार एज पीएमएलए इज कंसर्न, द मैटर इज ओवर. एज फार एज हिज इंटरिम बेल इज कंसर्न, ही इज आउट ऑन बेल. కేజ్రీవాల్ బెయిల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి సదా లైవ్ లో అందిస్తారు. సదా, కేజ్రీవాల్ బెయిల్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఒక బిగ్ రిలీఫ్ లభించింది. సో ఇతన్ని అరెస్ట్ చేసిన ఈడీ అరెస్ట్ నే సవాల్ చేస్తూ ఇతన్ని అరెస్ట్ చేయగానే యాక్చువల్ గా మార్చి 21 ఇతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఇతని అరెస్ట్ ను అలాగే కస్టడీని సవాల్ చేస్తూ అప్పట్లో మొదటగా హైకోర్టుని ఆశ్రయించాడు అరవింద్ కేజ్రీవాల్. సో ఆ తర్వాత హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టేయడంతో సో అదే అంశాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. సో దాన్ని విన్న ఇటు సుప్రీంకోర్టు, ఇటు ఈడీ తరపు వాదనలు, నెక్స్ట్ ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపు వాదనలు, ఇద్దరి వాదనలు కూడా విన్న తర్వాత మే 17 రోజున ఈ అంశాన్ని ఆ రోజు వాదనలు పూర్తిగా అయిపోయాయి. ఈ తీర్పును రిజర్వ్ చేస్తూ మే 17 రోజు జూలై 12న దీన్ని ప్రకటిస్తాం, తీర్పునిస్తామంటూ ఆ రోజు ప్రకటించింది. సో ఆ తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టులో కాసేపటి తర్వాత విచారణ జరిగిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇస్తున్నామంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ప్రకటించింది. సో యాక్చువల్ గా అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసి తన అరెస్ట్ అలాగే కస్టడీనే ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశాడు. సో ఈ కస్టడీ ఛాలెంజ్ అలాగే ఈ అరెస్ట్ అనే అంశాన్ని విస్తృత బెంచ్ అంటే ప్రస్తుతానికి ఇద్దరు జస్టిస్లు విచారణ చేశారు. సో దీన్ని లార్జర్ బెంచ్ అంటే ముగ్గురు కానీ నలుగురు కానీ జడ్జిలు దీనిపైన తర్వాత విచారణ చేస్తారంటూ వాళ్ళకి రెఫర్ చేస్తూ ప్రస్తుతానికైతే ఇతనికి ఈడీ నమోదు చేసిన కేసులో ఇంటరిం బెయిల్ మధ్యంతర బెయిల్ ఇస్తున్నామంటూ కూడా తీర్పు ప్రకటించింది. సో దీంతో పాటు పలు కామెంట్స్ కూడా చేసింది సుప్రీంకోర్టు. సో ఇతను ఢిల్లీ సీఎంగా ఉన్న వ్యక్తి 90 రోజుల పాటు జైల్లో మగ్గాడు, జైల్లో చాలా వరకు ఇబ్బందులు పడ్డాడంటూ కూడా కామెంట్ చేసింది. ఇక దీంతో పాటు ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇతను ప్రజల చేత ఎన్నుకున్న నేత, ఇతను సీఎంగా దిగిపోవాలంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈడీ. కాబట్టి అతను దిగిపోవాలా వద్దా అనే అంశం అతనికే వదిలేస్తున్నాం. ఎందుకంటే అతను ప్రజల చేత ఎన్నుకున్న నేత కాబట్టి సీఎంగా ఉండాలా వద్దా అనేది డిసిషన్ అనేది సీఎం కేజ్రీవాల్ కే వదిలేస్తున్నాం. దానిపైన మేము ఎట్లాంటి కామెంట్ చేయలేము, ఎట్లాంటి తీర్పు కూడా ఇవ్వలేమంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇక అతను ఛాలెంజ్ చేసింది ఏంటంటే అసలు అరెస్టే అక్రమం అంటూ కూడా ఛాలెంజ్ చేశాడు. కాబట్టి సో దీనిపైన సెక్షన్ 19 PMLA యాక్ట్ దానిపైన
పైన డిబేట్ చేయాల్సి ఉంది, డిస్కస్ చేయాల్సి ఉంది. సో అలాగే ఇటు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి పిఎంఎల్ఏ యాక్ట్ లోని సెక్షన్ 19 ఏమేమి రిఫర్ చేస్తుంది అనేది పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం ఏదైనా వ్యక్తిని అతను పిఎంఎల్ఏ అంటే హవాలా మనీలో ఇన్వాల్వ్ అయి ఉంటే అతన్ని ఎలా అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలనే అన్ని అంశాలు పిఎంఎల్ఏ యాక్ట్ లోని సెక్షన్ 19 లో ఉంటాయి. సో ఈ అంశాలన్నీ పరిశీలించాల్సిందిగా ఇటు లార్జర్ బెంచ్ కి మేము రిఫర్ చేస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇక దీంతో పాటు సెక్షన్ 19 తో పాటు సెక్షన్ 45 పైన కూడా డిబేట్ చేయాల్సి ఉంది, డిస్కస్ చేయాల్సి ఉంది అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పింది. అయితే ఈ రోజు కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ వచ్చినా, ఇటు ఇంటరిమ్ బెయిల్ వచ్చినా కూడా అతను సిబిఐ కేసులో ప్రస్తుతానికి తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నాడు కాబట్టి సో అతను ఈ రోజు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే యాక్చువల్ గా మార్చి 21 రోజు ఇతన్ని ఈడీ కస్టడీలోకి అరెస్ట్ చేసింది. సో ఆ తర్వాత అటు తీహార్ జైలుకు పంపించింది. సో నెక్స్ట్ అతనికి ఇంటరిమ్ బెయిల్ కావాలంటూ అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వండి అంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మే 10 నుంచి జూన్ 1 వరకు అతనికి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో దాంతో వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత జూన్ 2న మళ్ళీ తిరిగి అటు తీహార్ జైలుకి వెళ్ళాడు. సో బెయిల్ గడువు ముగిసింది కాబట్టి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇటు ఈడీ నమోదు చేసిన కేసులో హైకోర్టుకు వెళ్ళాడు. సో దాని తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన విత్ ఇన్ నెక్స్ట్ డేనే అంటే అదే రోజు సిబిఐ వెళ్లి తిరిగి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకంటే ఒకవైపు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈడీ కేసు నమోదు చేస్తే అటు సిబిఐ కూడా ఇటు మొత్తం ఈ లిక్కర్ పాలసీ కేసులో పాలసీ అంతా కూడా ఇటు పక్షపాతంతో జరిగింది, కావాలనే చేశారు కాబట్టి వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు కాబట్టి సో ఈ అంశం పైన మేము అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఇటు సిబిఐ ప్రకటించింది. జూన్ 25 నుంచి ఇప్పటి వరకు తీహార్ జైల్లో అతను ఇటు కస్టడీలో ఇటు సిబిఐ కేసులో కస్టడీలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతను బయటికి వచ్చే అవకాశాలు అయితే లేదు. ఇటు ఇప్పటికే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇటు సిబిఐ కేసు పైన కూడా అతను సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంది. మరొకసారి అతను ఆ సిబిఐ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు ఇతను రీచ్ అయ్యి దానిపైన కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈడీ కూడా ఇప్పటి వరకు ఈ లిక్కర్ పాలసీ కేసులో మొత్తం 8 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో చాలా వరకు ఈడీ క్లియర్ గా చెప్తుంది సౌత్ గ్రూప్ నుంచి ఇటు అరవింద్ కేజ్రీవాల్ మొత్తం ఈ లిక్కర్ పాలసీలో వాళ్ళకు అనుకూలంగా ఉండేందుకు ఇటు ఎవరైతే ఈ రిటైల్ జోన్స్ కానీ L1 జోన్స్ కానీ వాళ్ళకి ఇచ్చేందుకు మొత్తం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు డిమాండ్ చేశాడు. సో ఈ 100 కోట్లలో 45 కోట్లు హవాలా రూపంలో అటు గోవాలో జరిగిన ఎలక్షన్స్ కి ఆపు ఉపయోగించుకుంది. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా ఈడీ చెబుతూ వస్తుంది. ఈ 45 కోట్లు గోవా ఎన్నికల్లో ఖర్చు పెడితే మిగతా 55 కోట్లు అరవింద్ కేజ్రీవాల్ తన పర్సనల్ గా సొంత ఖర్చులకు వాడుకున్నాడంటూ కూడా దీనిలో క్లియర్ గా ఈడీ మెన్షన్ చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ మాకున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న టైంలో ఈ ఎవిడెన్సెస్ అన్ని అతనికి చూపిస్తే తనకేం తెలియదంటూ కూడా కేసును తప్పుదోవ పట్టించేలా అతను వ్యవహరించాడంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో సౌత్ గ్రూప్ లీడ్ చేసిన కవిత అటు విజయ్ నాయర్ ద్వారా ఇటు విజయ్ నాయర్ ఆప్కు సంబంధించిన అందరు ముఖ్య నేతలతోటి అటు తను అనుబంధంగా ఉంటాడు, వాళ్ళతో దగ్గరగా ఉంటాడు. సో మధ్యవర్తిగా విజయ్ నాయర్ ను ఉపయోగించుకొని కవిత ద్వారా ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇటు ఆప్ నేతలు కానీ ఆప్ పార్టీ కానీ వీళ్ళంతా కూడా లాభపడ్డారు. 100 కోట్ల ముడుపులు ముట్టాయి. దీనిలో 45 కోట్లు హవాలా రూపంలో గోవాకి వెళ్ళాయి. గోవా ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టారంటూ కూడా ఈడీ క్లియర్ గా చెప్తుంది. సో వీటన్నిటిని ప్రస్తుతానికైతే ఈ రోజు ఇచ్చిన ఇంటరిమ్ బెయిల్ లో మాత్రం ఈ అన్ని అంశాలను అంటే ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లను ఏవీటిని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం అతని అరెస్ట్ ని అలాగే అతను 90 డేస్ పాటు అతను జైల్లో ఉన్నాడని ఈ అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని అతనికి ప్రస్తుతానికైతే ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది. సో ఆ తర్వాత అతని అరెస్ట్ విషయం కానీ నెక్స్ట్ ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ దాఖలు చేసిన ఇవన్నిటి ఛార్జ్ షీట్లకు సంబంధించి అంశాలను విస్తృత బెంచ్ లార్జర్ బెంచ్ దానిపైన మళ్లీ విచారణ చేస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు ప్రకటిస్తూ ఈ రోజు అయితే ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునైతే ఇచ్చింది. శ్రవంతి. రైట్ సుధా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.